లక్సెంబర్గ్లోని భారత కమ్యూనిటీ సభ్యులతో మాట్లాడినటువంటి జైశంకర్ గారు ట్రంప్కి అలాగే పాశ్చాత్య దేశాలకి ఇచ్చి పడేశారు. రుద్ర తాండవం చేశారు ఆయన. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు మరి పశ్చిమ దేశాలకు కనిపించవా? భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఉద్రిక్తతల సమయంలో చాలా మంది కపట ప్రేమ చూపించారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలు ఆ రోజు ఆందోళన చెందుతున్నాయని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. మరి ఈ రోజు మీకు ఆందోళన లేదా? ఆ రోజు మా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం చేసినటువంటి దాడి మాత్రమే అది. కానీ ఇప్పుడు పశ్చిమ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? మరి అందరికీ నీతులు చెప్పే మీరు ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఆ రోజు భారత మీద చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు కదా. భారత్కి ఉచిత సలహాలు ఇచ్చేశారు కదా. మరి ఆ సలహాలు మీకు పనిచేయవా? భారతదేశం ఎవరికైనా సరే సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. అదే పాకిస్తాన్ లాగా గనక ప్రవర్తిస్తే మాత్రం ఆ విధంగానే సమాధానం చెప్తాం. పాకిస్తాన్ లాంటి దేశానికి ఎన్నో దేశాలు ఈ రోజు రాజకీయ వ్యభిచారం చేస్తూ సపోర్ట్ చేస్తున్నాయి ఉగ్ర దేశాలకి. అయినా సరే మేము అవేం పట్టించుకోం. కానీ ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం ఏంటి? జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? ఇప్పుడు మీరు ఎందుకు ఆందోళన చెందరు అంటూ ఆ ట్రంప్ చేసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆ వెనిజులా అధ్యక్షుడు అరెస్ట్ కావచ్చు, రష్యా దగ్గర చమురుకొండం కావచ్చు, అలాగే అమెరికా రష్యా దగ్గర చమురుకొండం కావచ్చు, ఇక మిగతా దేశాల మీద అమెరికా దాడులు కావచ్చు, వీటన్నింటి గురించి కూడా జైశంకర్ గారు అయితే లక్సెంబర్గ్లోన చాలా గట్టిగా ఇచ్చేశారు. అది కూడా ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.